భార్యాభర్తల మధ్య గొడవలతో కన్న కొడుకుని తల్లి హతమార్చిన దారుణ ఘటన అనంతపురంలో చోటు చేసుకుంది. రామగిరి డిప్యూటీ ఎంఆర్ఓ రవి భార్య అయిన అమూల్య మూడేళ్ల కుమారుడు సహర్షాను గొంతు కోసి హత్య చేసింది. ఆపై తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఉదయం భర్త రవి డ్యూటీకి వెళ్లిన తర్వాత అమూల్య ఈ ఘాతుకానికి పాల్పడింది. సాయంత్రం రవి ఇంటికి రాక తలుపు తీయకపోవడంతో కిటికీలో నుంచి చూడక భార్య ఉరికి వేలాడుతూ కనిపించింది. ఆ తర్వాత మంచంపై కుమారుడి మృతదేహం చూసి రవి షాక్కు గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, మనం చూస్తున్నాం ఒక తల్లి తాను ఆత్మహత్య చేసుకుని కొడుకును కూడా గొంతు చేసిన ఘటన ఇప్పుడు కలకం లేపుతుంది. అసలు దీనికి సంబంధించిన పూర్తి కారణాలు ఏంటి? ఇటు భర్త ఏం చెప్తున్నాడు? అనంతపురం జిల్లా షాజానగర్ లో దారుణం చోటు చేసుకుంది. ఏదైతే డిప్యూటీ తహసీల్దార్ రవి రామగిరిలో పనిచేసే రవి భార్య అమూల్య తన కుమారుడు సహర్ష గొంతు కోసి ఆపై తను ఆత్మహత్య చేసుకోవడం కూడా కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన పూర్తి కారణాలు పూర్తిగా తెలియనప్పటికీ ప్రాథమిక సమాచారం మేరకు ఈ భార్య భర్తల మధ్య కొంత విషయకాలంగా మనస్పర్ధ తెలుస్తోంది. అయితే భర్త ఉదయం డ్యూటీకి వెళ్లిన సమయంలో ఉదయం 8 గంటలకు డ్యూటీకి వెళ్ళాడు. అప్పటి నుంచి కూడా భార్య ఫోన్ ఎత్తడం లేదని, గొడవ పడేప్పుడు ఫోన్ ఎత్తడం మామూలు కలగడం భర్త. ఆ తర్వాత సాయంత్రం 7 గంటల సమయంలో ఇంటికి వచ్చి తలుపు కొట్టగా తలుపు ఎంతసేపు తీయకపోవడంతో పక్కింటి వాళ్ళ సహాయంతో కిటికీ నుంచి చూడగా అప్పటికే భార్య ఊరికి వేలాడు కనిపించింది. ఆ తర్వాత ఆ తలుపులు బద్దలు పెట్టి లోపలికి వెళ్ళగా అప్పటికే మంచంపై తన కుమారుడు కూడా హత్యాపంలో పడిన చూసి భర్త షాక్ తిన్నాడు. ప్రస్తుతం అయితే పోలీసులు భర్తని కుటుంబ సభ్యుల్ని కూడా విచారించేందుకు లోపలికి తీసుకెళ్లారు. అదేవిధంగా కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. ఏం జరిగింది అనేది కూడా ఉదయం తన తల్లి అయితే అమూల్య తల్లి కూడా ఉదయం కర్నూలు తెలుస్తుంది, సొంతూరు కర్నూలు తెలుస్తుంది. వాళ్ళమ్మ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ ఘాతుకానికి పాల్పడినట్లు మనకు ఆర్థిక సమాచారం అందుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ యోగానంద్.